హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చల్ల మిరపకాయలని ఏ విధంగా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్ అనేది వీడియోలో చూపించబోతున్నాను. ఈ చల్ల మిరపకాయలు పెరుగులోకి కానీ, పప్పు చారులోకి కానీ, పప్పు రసంలోకి కానీ ఎల్లోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటికంటే బజ్జీ మిరపకాయలు అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. వాటిలో కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది, వీటిలో కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమే బజ్జీ మిరపకాయలని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉండడంతో నేను వీటితో చేసి చూపిస్తున్నాను. ఇవి కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎలా చేయాలంటే ఇప్పుడు వీటన్నిటిని కూడా నీళ్ళలో పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న వాటిని ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ పైన పెట్టి తోడుకలు ఏమీ తీయకుండా జస్ట్ మనం వీటిని చాక్తో ఈ విధంగా నిలువుగా చీలికలాగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత లోపల మనకి సీడ్స్ ఉంటుంది కదా, దాన్ని మంట బాగా ఉంది అనిపిస్తే తీసేయండి. నేనైతే ఇక్కడ ఏం తీయట్లేదండి. తీయకుంటేనే నాకు కొంచెం ఘాటుగా మంచిగా ఉంటుందని చెప్పేసి తీయట్లేదు. మీరు కావాలంటే వాటన్నిటిని కూడా రిమూవ్ చేయండి. అదే బజ్జీ మిరపకాయలకైతే కారం ఉండదు కాబట్టి అలానే ఉంచేస్తారు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా చీల్చుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వామని తీసుకొని ఒక చిన్న రోల్లో కానీ ఇలా దేంట్లో కానీ ఒక 1 టేబుల్ స్పూన్ వామని తీసుకొని ఈ విధంగా కాస్త దంచాలి మెత్తగా. ఇలా దంచిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ విధంగా 1 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. మీరు పుల్లటి పెరుగును తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ పుల్లటి పెరుగే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెరుగులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి దీన్ని చిలికినట్టుగా చల్లలాగే చేసుకోవాలండి. మొత్తం మెత్తగా చేసిన తర్వాత ఒక గరిటెతో కానీ దేంతో అయినా బాగా చల్లలాగా చేసి మజ్జిగలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మజ్జిగేనండి మనకి చల్ల మిరపకాయలని చేసేది. సో మీరు పుల్లటిది తీసుకోండి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి చూసారు కదా ఇంత సాల్ట్ వేసుకోండి. నేనైతే మామూలుగా వేస్తున్నాను. మీరైతే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ వాము, దంచుకున్న వామును వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ ఇలా కలిపితే. వెనకట ఇలాగే చేసేవారు చాలామంది కూడా, ఇప్పుడు చాలా తక్కువ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని 24 అవర్స్ వరకు, అంటే ఈరోజు మనం వేసాం కదా నైట్ అంతా కూడా అలాగే ఉంచాలి. మనం మార్నింగ్ ఎండ వస్తుంది కదా, ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలపాలి. ఈ మజ్జిగ అంతా కూడా పచ్చిమిర్చికి పట్టేలాగా ఇలా కలిపి ఒకసారి గరిటెతో ఈ విధంగా అదమాలండి లోపలికి వెళ్ళేలాగా పచ్చిమిర్చి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాం. వీటిని ఓవర్ నైట్ అంతా కూడా ఉంచాలండి. 24 అవర్స్ తర్వాత నేను మార్నింగ్ చూపిస్తున్నాను. చూసారు కదా మజ్జిగ అంతా కూడా పచ్చిమిర్చికి ఈ విధంగా పట్టింది. ఇప్పుడు మజ్జిగని అలాగే ఉంచి పచ్చిమిర్చిని మాత్రమే ఈ విధంగా మనం గరిటెతో తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాల్కనీలో కానీ డాబా పైన కానీ ఎక్కడ ఎండ ఉంటే అక్కడ ఇలా ఒక పేపర్ పైన కానీ ఒక బస్తా పైన కానీ పెట్టుకుంటే ఇవి మ్యాక్సిమం ఒక ఎండాకాలం కాకపోయినా వెంటనే ఎండుతాయి కాబట్టి ఏ కాలమైనా కూడా పర్వాలేదు. మ్యాక్సిమం ఎక్కితే వీటిని ఎండాకాలం పెడుతూ ఉంటారు. వీటన్నిటిని కూడా ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ తీసుకోవాలండి. చూసారు కదా ఈవినింగ్ లోపు కొంచెం గ్రీన్ పార్ట్ అనేది పోయి కొంచెం వైట్గా వచ్చింది, అంటే 1 సైడ్ మాత్రమే ఎండింది. మనం ఏం చేయాలంటే ఇంకో సైడ్ కూడా కాసేపు అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. అప్పుడు పూర్తిగా వైట్ అవుతుంది. అలాగే ఒక రోజుకే వైట్ అవ్వదండి. ఇవన్నీ మనం కంటిన్యూస్గా ఇలాగే 3 డేస్గా పెడితే ఈ గ్రీన్ పార్ట్ అంతా కూడా పోయి మనకి వైట్ అనేది వస్తుంది. చూసారు కదా వీటిని మళ్ళీ నెక్స్ట్ డే పూర్తిగా ఈవినింగ్ వరకు ఎండబెట్టాను. అదే ఈవినింగ్ నేను మళ్ళీ ఇదే మజ్జిగలో వేస్తున్నాను. మళ్ళీ ఓవర్ నైట్ అంతా కూడా ఉంచి రేపు మార్నింగ్ మళ్ళీ ఎండబెడతాను. అలాగే ఒక 3 డేస్ ఇలాగే పెట్టి ఎండబెట్టడం చేయాలి. ఒక 3 డేస్ వరకు ఇలాగే మజ్జిగలో పెట్టడం, నైట్ పెట్టడం, మార్నింగ్ ఎండబెట్టడం, నైట్ పెట్టడం, మార్నింగ్ ఎండబెట్టడం. ఇలా 3 డేస్ తర్వాత ఇంకా మజ్జిగని పారబోసి వీటిని మాత్రమే జస్ట్ ఇలా ఎండబెట్టాలి. పూర్తిగా ఇలా ఎండిన తర్వాత మనకి
చాలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి. చూసారు కదా చాలా క్రిస్పీగా అయ్యాయి. ఇప్పుడు వీటిని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వీటిని ఇందులో ఆయిల్లో ఫ్రై చేయాలి. మనకి వెంటనే అవుతాయండి, ఎక్కువ టైం అస్సలు పట్టదు. చూసారు కదా నేను ఇలా వేసానో లేదో వెంటనే మనకి రెడ్ కలర్ అనేది వచ్చాయి. ఇంకొంచెం సేపు ఉంచామంటే మాడిపోతాయి. సో వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా పచ్చిమిర్చిని కూడా ఇదే విధంగా వేసుకొని ట్రై చేయండి. మనకి చల్లమిరపకాయలు అనేవి రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. నా వీడియో నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే ఆ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.